హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. నేనండి మీ పుణ్యవతిని. ఈరోజు మిగిలిపోయిన ఇడ్లీ పిండితో బందోబస్తు చేసుకుందాము. మనం ఇడ్లీ వేసుకోగా కొంచెం ఉన్నదనుకోర్రి పిండి, ఈ పిండిని ఈ దోశ అయితే వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో ఏమేమి వేసుకొని చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది అనేది చూద్దాం. ఇప్పుడు ఈ పిండిని అయితే కొంచెం ఇట్లా కలుపుకుంటే నురుగొస్తుంది. నురుగొచ్చేదాకా ఇట్లా కలుపుకోవాలి. కొంచెం పొంగుతుంది, పిండి కూడా లూజ్గా అవుతుంది. ఇట్లా కలుపుకొని చాలాసేపు కలుపుకుంటే కొంచెం పిండి ఇట్లా లూజ్గా అవుతుంది. పిండి ఇట్లా కలుపుకున్నాక ఉల్లిపాయలు, కొత్తిమీర, రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి సన్నగా తరుక్కొని. అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేను వేస్తలేను, నేనైతే ఇలా వేసుకోవచ్చు. నేను వేయనని వేస్తలేను. ఇదంతా కూడా కలుపుకోవాలి. ఇలా సాల్ట్ మనం ఫస్ట్ వేసుకుంటాం కదా, ఇడ్లీ పిండి పట్టుకున్నప్పుడు సాల్ట్ అవసరం లేదు. ఇవన్నీ వేసుకున్నాక కూడా కొద్దిసేపు ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్నప్పుడు పిండి కొంచెం పొంగినట్టు అవుతుంది, లూజ్ అయ్యి ఇట్లా కలుపుకోవాలి. మనం దోశ పేనమైన పెట్టుకోవచ్చు, ఇట్లాంటి కడాయి అయినా పెట్టుకోవచ్చు ఈ దోశ వేసుకోవడానికి. ఇది వేడైనాక ఒక 2 చెంచాల ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఇడ్లీ పిండిని ఇందులో వేసుకొని కొంచెం మందం వేసుకోవాలి. ఇది పులిసిన పిండి కాబట్టి ఎలాంటి వంట సోడా అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఇట్లా మందం వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం పైన ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని ఇది ఒక సైడ్ కాలిందా అని చూసి ఇంకొక సైడ్ తింపేసుకోవాలి. స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇట్లా తింపేసుకోవాలి రెండో సైడు. ఇంకా కొద్దిసేపు కూడా మంచిగా దోరగా కాలాలి. ఈ పిండిలో కొంచెం పసుపు వేసుకోవాలండి. నేను పసుపు వేయడం మర్చిపోయినా. కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఫస్ట్ వేయలేదు, నేను మర్చిపోయినా. కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే ఈ పసుపు వేస్తే చూడడానికి మంచిగా కనపడతాయి, మన ఒంటికి కూడా మంచిదే. పసుపు ఎంత ఎక్కువ వాడితే అంత మంచిది, మనందరికీ తెలిసిందే. కొంచెం వేసుకొని ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోశ ఇట్లా కాలితే సరిపోద్ది. చూసారు కదా, ఇట్లా కాలితే సరిపోద్ది. మంచిగా ఇట్లా కాలాలి. ఇట్లా కాలినప్పుడే ఈ ఉల్లిపాయ ఉడుకుతుంది. ఈ కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, ఇదంతా కూడా మంచిగా ఉడుకుతుంది. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ కలర్కి వచ్చేదాకా కాల్చుకోవాలి.
ఇప్పుడు ఇంకోటి కూడా వేసుకుందాము. రెండు గరిటెలు పిండి వేసుకొని ఇది కొంచెం మందం ఇట్లా వేసుకోవాలి. సేమ్ ఫస్ట్ అయితే ఎట్లా వేసినా మళ్ళీ కూడా ఇంత వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ కూడా పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మూత పెట్టాలి. మూత తీసినాక ఇట్లా పొంగుతుంది దోశ. ఇది ఒక్క సైడు మళ్ళీ కాలినాక ఇంకొక సైడు కూడా సేమ్ ఇట్లే వేసుకోవాలి. రెండో సైడు కూడా ఇట్లే మంచిగా కాలాలి. ఇట్లా కాలినప్పుడే ఉల్లిపాయ ఉడుకుతుంది. ఈ కొత్తిమీర మిర్చి కూడా మంచిగా ఫ్రై అవుతుంది. రెండో సైడ్ కూడా ఇట్లా కాలాలి. ఇట్లా కాలినప్పుడే దోశ మంచిగా కాలినట్టు. ఇప్పుడు ఈ దోశను తీసుకుందాం. ఇక చూసారు కదా, రెండు సైడ్లు కూడా ఇట్లా కాలాలి. అంత పిండి కూడా మనం చేసుకునేది ఎంత అయితే చేసుకుంటామో పిండి అంత పిండి కూడా ఇట్నే చేసుకోవాలి. ఇక సేమ్ మళ్ళీ మూత పెట్టి ఇంతేగా అంతా చేసుకోవడము. ఇదిగో చేయడం అయితే అయిపోయిందండి దోశ. చూసారు కదా, ఇట్లా పైన ఇట్లా కరకర ఉంటాయి, లోపల సాఫ్ట్గా ఉంటాయి, మంచిగా గుల్లగా లోపల ఉంటాయి. ఇట్లా మనము ఇడ్లీ పిండితో చేసుకుంటే మనం మామూలుగా చేసుకునే దోశ కన్నా చాలా టేస్ట్గా ఉంటాయి. పసుపు వేసినాక ఈ కలర్ వస్తాయి, పసుపు వేయకుండా ఈ కలర్. ఇట్లయినా చేసుకోవచ్చు, మీరు ఇట్లయినా చేసుకోవచ్చు, మీ ఇష్టం. చూసారు కదా, చూపిస్తా, ఒకటి ఓపెన్ చేసి కూడా చూపిస్తా. ఇప్పుడు ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. ఇదిగో మెత్తగా మంచిగా పైన కొంచెం కరకర లోపల మంచిగా ఇట్లా ఉంటాయి. చూసారు కదా, ఎప్పుడు దోశ పిండితోనే కాకుండా ఇట్లా ఇడ్లీ పిండితో కూడా చేసుకోండి, ఇంత మంచిగా ఉంటాయి ఇట్లా. ఎందుకంటే టేస్ట్కు టేస్ట్ ఇట్లా. చూసారు కదా, ఇట్లా ఇట్లా ఉంటాయి. మీ అందరికీ నచ్చింది అనుకుంటా ఈ బంద్ దోశ. నచ్చితే లైక్ చేయండి, లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకొని వాళ్ళు కాదు చేసుకొని, నేను పెట్టిన వంటలైతే వీడియోలు మన ఛానల్కి వెళ్ళి చివరి దాకా చూడండి, చూసి మీరు కూడా చేసుకోండి. ఎట్లయితే ఉంటాయి కామెంట్ కూడా చెయ్యండి, ఎట్లున్నది అన్నది చెప్పండి నాకు. మీరు చేసినప్పుడే నేను ఎట్లా చేస్తాను ఈ వంటలని నాకు కూడా తెలుస్తుంది. మీరు కామెంట్ చేస్తేనే ఏం తక్కువ వేయాలి ఏం ఎక్కువ వేయాలని కూడా నాకు తెలుస్తుంది. చెయ్యండి, చేసి లైక్ అయితే చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి.
ఈ కమ్మనైన దోశ ఇడ్లీ ఇడ్లీ పిండితో ఈ దోశ అయితే వేసుకోండి. చూసారు కదా ఇంత నుదురుగా మంచిగా ఇంత మెత్తగా ఇట్లుంటుంది. చూడడానికి బాగుంటుంది, తిన్నగాని కమ్మగా ఉంటుంది. బాయండి, ఉంటా మరి. ఈరోజు అయితే ఈ వంట చూసారు కదా ఎట్లుందో. ఇదిగో బాయండి, మళ్ళీ వంటతో కలుద్దాము.